హాయ్ అండి, దిస్ ఇస్ నీరజ్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి పాయసం చేద్దామని రెడీ చేస్తున్నాను. సేమియా, పాలు, ఇంకా షుగర్, ఇంకా సగ్గుబియ్యం బాయిల్ చేసుకుంది, ఇంకొచ్చేసి జీడిపప్పు, కిస్మిస్, ఇంకొచ్చేసి ఇలాచీ, నెయ్యి. కొంచెం అంత ఆయిల్ వేసుకుందాం, కొంచెం ఫ్రై అవ్వడానికి. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ బౌల్లో పాయసం ఉంది కదా, అంటే సేమియా ఉంది కదా, ఇందులో వేసుకుందాం. వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. కొంచెం సిమ్లో పెట్టుకొని, అంటే ఈ బౌల్లో తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కలిపెడుతూనే ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే మనకి కింద మాడకుండా ఉంటుంది. చలికాలంలో ఫ్రూట్ పాయసాలు, స్వీట్స్, హాట్స్ ఎక్కువ తింటారా? ఇది ఫాస్ట్గా ప్రీ హీట్ అయిపోతుంది కాబట్టి దీన్ని మనం తొందరగా పాలు పోసుకొని ఫ్రై చేసుకుంది. ఇంకా ఇందులో వాటర్ ఏం యాడ్ చేసుకోలేదు. కొంచెం బాయిల్ అయినాక షుగర్ వేసుకుందాం, కొన్ని అయితే వాటర్ యాడ్ చేసుకుందాం. మనం చిక్కటి పాలు వేసుకున్నాం కదా, పాయసం అంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా పడతారు కాబట్టి దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. లీటర్ పాలు అన్నమాట అది. లీటర్ పాలకి తగ్గట్టు వాటర్ పోసుకుందాం. ఆల్రెడీ పాయసం అయితే బాయిల్ అవుతూనే ఉంది. నెయ్యి వేసుకుందాము. నెక్స్ట్ ఇలా నెయ్యి వేసుకొని నెక్స్ట్ వచ్చేసి జీడిపప్పు, బాదము, కిస్మిస్ ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిపోయాక ఇందులో వేసుకుని ఇందులో నెయ్యి వేసుకొని ఇలా కలుపుకుందాం. కొంచెం డ్రై ఫ్రూట్స్ని అటు ఇటు ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇందులో వేసుకొని కలుపుకుందాం. పొయ్యి అయితే ఆఫ్ చేసుకోవాలి. పొయ్యి ఆఫ్ చేసుకోవాలి, అయితే పాలు పగిలిపోతాయి. ఆఫ్ చేసుకున్నాకనే నెయ్యి ఇవన్నీ వేసుకోవాలి. రెడీ అయిపోయింది పాయసం. ఇలాంటి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.